చూడండి ఇక్కడ నేను ఏ విధంగా వంకాయలు చాలా వచ్చేసాయండి. ఒక్కటేసారి ఒక 20 కాయలు వచ్చేసాయి. 20 కాయలు నేను వండుకోలేను కదా! అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఫ్రోజన్ చేసుకుంటున్నాననమాట. ఫ్రోజన్ ఏ విధంగా చేసుకుంటున్నానంటే ముందు కాయలన్నీ శుభ్రంగా కడిగేసి బాగా తుడిచేసుకున్నానండి. అది గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకున్నాను. కొంచెం పొడుగ్గా ఉండేటివి 2 ముక్కల్లాగా చేశాను. చేసి కట్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాక అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని బాగా చల్లారి పెట్టుకున్నాను. మనకు కావాల్సినప్పుడు 2, 3 అట్లా ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వండుకోవచ్చు. అదేవిధంగా గోంగూర కూడానండి బాగా కడిగి ఆరబెట్టేసుకున్నాను. నైట్ అంతా ఆరబెట్టుకుంటే పొద్దున కల్లా ఆరిపోయింది. దాన్ని కూడా ఫ్రై చేసేసుకున్నానండి. గోంగూరకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు కోసం కానీ పచ్చడి కోసం కానీ కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవచ్చు. అదేవిధంగా టమాటాలు కూడా ఫ్రోజన్ చేసుకున్నానండి. అండ్ వంకాయ, గోంగూర, టమాటాలు ఈ 3 మనము ఫ్రోజన్ చేసుకొని